సమాజంలో ప్రమాదకరంగా మారిన డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమి కొడదామని పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ఎస్ఐలు పిలుపునిచ్చారు. శుక్రవారం కలిగిరి, కొండాపురం, లింగసముద్రం మండలాలలోని ఆదర్శ పాఠశాలల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. కలిగిరిలో ఎస్ఐ ఉమాశంకర్, కొండాపురంలో వెంకట్రావు, లింగసముద్రంలో ఎస్ఐ మహబూబు సుభానీలు విద్యార్థులను చైతన్యపరిచారు. డ్రగ్స్ కు బానిసలవుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా కఠిన చట్టాలు ఉన్నాయని వారు తెలిపారు. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా చేసిన చర్యలు తీసుకుంటామని లింగసముద్రం ఎస్ఐ హెచ్చరించారు. వాగుల్లో జేసీబీలు పెట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ బయట వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. సో సైకలాజికల్గా మనం డిప్రెషన్లో అవుతాం, మనకి తెలియదు, కానీ మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. సైకలాజికల్ సమస్య మన లైఫ్ లాగా ఇంపాక్ట్ పడుతుంది సార్ డిప్రెషన్లో వెళ్ళిపోతే. నార్మల్గా ఎగ్జామ్ మనం ఫెయిల్ అయ్యాము, లేదు మనం అనుకున్న తక్కలేదు, అది టెన్త్గా కొంచెం డల్ అవుతాం. డల్ అయిన తర్వాత డిప్రెషన్ కాదు, బాగా ఒత్తిడి చేసి మనం తట్టుకున్నప్పుడు గలవడ పడుతూ ఉన్నారు. దానివల్ల లైఫ్ లాంగ్ ప్రభావం దాంట్లో సంబంధించిందంటే డ్రగ్స్ వాటిని డీల్ చేయడం కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ యాక్ట్ చేసుకోవడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1985 యాక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో చట్టం ఎంత కఠినంగా ఉందంటే ఒకసారి అమ్మేవాడు కాదు, ఎవరు కొనుక్కుంటున్న ఎవరు కేసులు పెడతాం. దీంట్లో ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ దగ్గర కేసులు పెడతాము. మినిమం పనిష్మెంట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష. దీన్ని స్టేషన్ గురించి 10% కేసులు ఉండదు. డైరెక్ట్గా దొరికారని కూడా జైలు పోలే. బయటకు వచ్చినా కానీ వాటి ఎవరు మాట్లాడలేడు, వీడు కలవలేడు. మెయిన్ ఏంటంటే ఆ డ్రగ్ అడిక్ట్ అయిపోయినట్టు వీడు కూడా వేరే వాళ్ళు కలవలేడు. సపరేట్ దారిలో వెళ్ళిపోవాల్సిందే. ఇక ఎక్కడో బతుకుతాడు, ఊరు అప్పుడు ఎక్కడో ఉంటాడు. చేస్తారు. దానికి తగ్గట్టుగానే యాక్షన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పిల్లలైతే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించి అవేర్నెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి కలిగి తీసుకోవడం, దాని మీద కలిగే నష్టాల గురించి. డ్రగ్స్ తీసుకునే దాని మీద యూత్ ఉంటారు, వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడతారు. లవ్ చేస్తున్నామని చెప్పేసి ఆడపిల్లలు వెంటబడేసి దేనికైనా ఇబ్బంది పెట్టేదానికి కూడా కలిగిస్తూ ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి చిన్నపిల్లల మీద, మహిళల మీద, వీళ్ళందరి మీద. ఈ యాసిడ్ దాడి మీద సెక్షన్ 326A(b) అని ఉంది. దాదాపుగా అది కూడా అంతే, లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవకాల శిక్ష పడుతుంది, లేదా 10 సంవత్సరాల పై మాట. మీరు స్కూల్కి వచ్చి వెళ్తున్నప్పుడు మీ వెంట ఎవరైనా వెంటబడి వేధిస్తున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు, ప్రేమించమని చెప్పేసి ఏమైనా చేస్తే ఇమీడియట్గా మీ ప్రిన్సిపల్ గారి దృష్టికి కానీ ఈ మెషినరీ ఏదైతే ఉందో జేసీబీలు కానీ, తర్వాత బొక్లైన్లు కానీ ఈ పెట్టి, తర్వాత లారీస్ తీసుకొచ్చి, డంపర్లు తీసుకొచ్చి వాటికి లోడింగ్ చేసి మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలు అంటే కనిగిరి కానీ, లేకపోతే కాంబూరు కానీ, కందుకూరు వాటి తీసుకెళ్ళడం అనేది అది నేరంగానే వస్తుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఎవరైనా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా కానీ మాకు తెలియపరిస్తే మేము వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఈ శానిటరీ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు లోకల్గా కూలీలు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళ ద్వారా వేసుకోవచ్చు. వాళ్ళ ద్వారా వేసుకొని మీ అవసరం కోసం మీరు తీసుకెళ్ళచ్చు. కానీ జేసీబీలు, తర్వాత లారీలు అనేవి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళడం అనేది నేరం. అలాంటి ఎవరు చేయొద్దు. ఇలాంటి మన మండలంలో కూడా దాదాపు ఎక్కడ ఏం జరగట్లేదు. కానీ ఎవరైనా మిస్ అయ్యి మీ దృష్టికి వస్తే మాత్రం మాకు తెలియపరిస్తే మేము దాని మీద యాక్షన్ అనేది నేరం. అలాంటివి ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఒకసారి మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.
జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.